పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏసీబీ అధికారులకు ఎంఆర్ఓ ఆర్ఐ చిక్కారు. లింగాపురి చెందిన మహేష్ ట్రాక్టర్ తహసీల్దార్ రమేష్ బైండ్ ఓవర్ చేశారు. సీజ్ చేసిన ట్రాక్టర్ విడిపించాలని రమేష్ను కోరగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ఆర్ఐ సూచనలతో 50,000కు అంగీకారం కుదిరినట్టుగా తెలిపాడు. అయితే తహసీల్దార్ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసుకి 25,000 చొప్పున ₹1,00,000 పడతాయి బాబు అని చెప్పి మాట్లాడింది మారో సార్. ₹1,00,000 ఎట్లా పడతాయి సార్ అది ఇది అని చెప్పిన. ఆ ఫైల్ చూపెట్టాను సార్. 4 సార్లు దొరికిందా 10 సార్లు దొరికిందా సార్? నేను తెచ్చుకునేదే నెల రోజులు అవుతుంది బండి. ₹1,00,000 పైన ఎట్లా కట్టాలా సార్? నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టరు ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్. మాట్లాడితే అట్లా ఏం కాదు ఇంకా జంగయ్య ఓ రాకు బండి కాడికి రాకు దెంగయ్య అని చెప్పి మాట్లాడింది సార్ ఎంఆర్ఓ సారు. మాట్లాడితే మేము వెళ్ళిపోయినా సార్. మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చి రిక్వెస్ట్ చేసి దండం పెడతాక సార్ నీ కాలు మొక్తా సార్ అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో ₹1,00,000 డీడీ కట్టుకొని రాపో. ఏ లెక్కలో కట్టాలి సార్ ₹1,00,000 డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్. మళ్ళీ పోయి మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వచ్చిన సార్. చూడండి సార్ నేను గరీబ్ నేను చేసుకుంటే బతికటోని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన సార్. 25,000 డీడీ కట్టుకొని రాపో అన్నాడు. 25,000 డీడీ కట్టుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ పైసలు అన్నీ 50,000 అని చెప్పి మాట్లాడింది సార్. కేసుకి 25,000 చొప్పున ₹1,00,000 పడతాయి బాబు.